తెలంగాణ దశాబ్ది వేడుకలనే ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో 3 వారాల నుంచి అయితే రోజుకొక తీరులో రోజుకొక విధంగా దశాబ్ది వేడుకలు అయితే జరుగుతున్నాయి. ఈ రోజు పర్టికులర్ లాస్ట్ రోజు ఈ రోజు. సో ఈ రోజు అమరుల సంస్కరణ దినోత్సవాన్ని అయితే జరుపుతున్నారు. ఈ తరహాలోనే ఈ రోజు పర్టికులర్ గా అంబేద్కర్ విగ్రహం నుంచి అమరుల స్తూపం వరకు కూడా ర్యాలీ చేస్తా ఉన్నారు. ఈరోజు అమరుల స్తూపాన్ని కేసీఆర్ అయితే ప్రారంభోత్సవం చేస్తా ఉన్నారు. సో ఇక్కడ నుంచి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు చెప్పండి. వరుణ్, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి అడుగు పెడుతున్న వేళ తెలంగాణ రాష్ట్ర సర్కార్ 21 రోజుల పాటు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తా ఉంది. ఈ 21 రోజుల పాటు కూడా ప్రతిరోజు ప్రతి ఒక్క అంశంపై కూడా ప్రజల్లోకి వెళ్లేలా కూడా ప్రణాళిక అయితే రూపొందించడం జరిగింది. సో 2 సార్లు వరుసగా అంటే మనం చూసుకోవచ్చు 2014 తర్వాత 2018. సో 2 దఫాలుగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే 2 సార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ కూడా నీళ్లు, నిధులు, నియామకాలైన ట్యాగ్ లైన్ పై ఉద్యమంపై సో ఏర్పాటైన ఈ రాష్ట్రంలో ప్రజలు కూడా ఎన్నో ఆకాంక్షలతో ఉన్నారు. సో ఆ ఆకాంక్షలకు అనుగుణంగానే సో ఈ 21 రోజుల పాటు కూడా ఈ ఉత్సవాలు ఉంటాయని చెప్పి కూడా సీఎం కేసీఆర్ ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రతిరోజు నియోజకవర్గం లెవెల్ నుంచి చూసుకుంటే కూడా గ్రామ స్థాయి నుండి కూడా మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు కూడా అందరూ సో నాయకులు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ప్రభుత్వాధికారులు, నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. వారందరూ కూడా ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను కూడా ఏకరువు పెట్టారు. రాష్ట్రం రాకముందుకు రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉంది, సో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకున్నాము, సంక్షేమ పథకాలు ఏ విధంగా అందించుకుంటున్నాము అనే ఉద్దేశంతో సో ప్రతి రోజు కూడా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు 21వ రోజు చివరి రోజు ఈ రోజు అమరుల యాదిలో అని చెప్పి కూడా ఒక ప్రోగ్రామ్ అయితే చేస్తా ఉన్నారు. తెలంగాణ కోసం అసువులు బాసిన దాదాపు 1200 మంది ఉద్యమంలో ఎవరైతే చనిపోయారో సో అమరవీరుల కుటుంబాలకు వాళ్ళందరినీ కూడా మరొకసారి గుర్తు చేసుకునే విధంగా వాళ్ళకి నివాళులు అర్పించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. ప్రతి గ్రామంలో, మండల కేంద్రంలో కూడా సో అమరులకు నివాళులు అర్పిస్తా ఉన్నారు. సో అందులో భాగంగానే తెలంగాణ సచివాలయం ఎదురుగా నిర్మించబడినటువంటి దాదాపు 170 కోట్లతో నిర్మించబడినటువంటి తెలంగాణ అమరవీరుల స్తూపం ఏదైతే ఉందో దాన్ని ఈ రోజు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సాయంకాలం సో ప్రారంభించనున్నారు. అంతకు ముందు సో ఇటీవల ప్రారంభించబడినటువంటి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి కూడా సో ఈ అమరవీరుల స్తూపం వరకు కూడా దాదాపు 5,000 మంది కూడా అక్కడి నుంచి భారీ ర్యాలీగా రానున్నారు. సో మరో 5,000 మంది కూడా అక్కడి నుండి కూడా ర్యాలీగా వచ్చి ఇక్కడికి అమరవీరుల స్తూపం దగ్గర ఒక భారీ క్యాండిల్ కూడా చేపడతారని చెప్పి చెప్తా ఉన్నారు. అనంతరం డ్రోన్ విజువల్స్ తో కూడినటువంటి డ్రోన్ షో కూడా ఉన్నారు. మొత్తానికైతే మనం చూస్తున్నట్టయితే సో ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లేందుకు అయితే ఒక ప్రణాళికను అయితే సిద్ధం చేసుకుంది అని చెప్పి కూడా దీన్ని చూస్తే మనకు అర్థమవుతా ఉంది. సో 2 సార్లు అధికారంలోకి వచ్చిందంటే ఖచ్చితంగా యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఉంటుంది ప్రజల్లో. సో ప్రజల ఎక్స్పెక్టేషన్ కి అనుగుణంగా ఏ విధంగా ఉంది, మనం ఎంత మేరకు ప్రజల్లోకి వెళ్ళగలిగాము, ప్రజల్లో ఏ వర్గాల్లో అసంతృప్తి ఉంది అని చెప్పి కూడా ఇప్పటికే కేసీఆర్ రిపోర్ట్లు తెప్పించుకున్నాడు. ప్రతి నియోజకవర్గం నుంచి కూడా రిపోర్ట్లు కూడా వెళ్ళడం జరిగింది. సో దానికి అనుగుణంగానే ఇటీవల ప్రవేశపెట్టిన బీసీ పథకం, ₹1,00,000 పథకం ఏదైతే ఉందో ఇందులో భాగంగానే చెప్పవచ్చు. గతంలో హుజూరాబాద్ ఎన్నికల్లో సో ప్రారంభించబడినటువంటి దళిత బంధు ఏదైతే ఉందో ఆ దళిత బంధు తరహాలోనే బీసీలకు కూడా ఇవ్వాలని చెప్పి కూడా బీసీలలో అప్పటి నుంచి కూడా వ్యతిరేకత అయితే ఉంది. ఆ వ్యతిరేకతను కొద్దిగా అయినా కప్పిపుచ్చుకోవడానికి లేదా దాన్ని తప్పించుకోవడానికి, ఆ వ్యతిరేకత నుండి బయటపడడానికి సీఎం కేసీఆర్ అయితే ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ పథకానికి సంబంధించి విధి విధానాలు కూడా ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగానే సో ఆ బీసీ లోన్లు అనేది పెట్టడం జరిగింది. అందులో సో దీని తర్వాత అంటే 21 రోజుల తర్వాత దశాబ్ది ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు ముగుస్తా ఉన్నాయి. ఈ రోజు దశాబ్ది ఉత్సవాలు ముగిసిన తర్వాత మరో ఈ నెలలోనే పార్టీ విస్తృత స్థాయి సమావేశం కూడా నిర్వహించే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎలక్షన్లు కూడా దాదాపు ఈ నవంబర్, డిసెంబర్ లో ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి సో ప్రతినిత్యం నాయకులు కూడా పార్టీ క్యాడర్ కూడా నియోజకవర్గాల్లో ఉండే విధంగా కూడా కేసీఆర్ అయితే స్ట్రాటజీలు కానీ ఏదైతే చేస్తా ఉన్నారు. సో అవన్నీ కూడా అంటే ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలు ఏ విధంగా అయ్యో మరో ఇలాంటి ఏదైనా ఒక ఆచరించేలాగా ప్రతి ఒక్క మరిన్ని పథకాల కోసం కానీ కార్యక్రమం కానీ రూపకల్పన ఉన్నట్టుగా ఉంది. సో మొత్తానికైతే ఈ రోజు దశాబ్ది ఉత్సవాల్లో చివరిలో భాగంగా సో అమరవీరుల స్తూపాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ సో మాట్లాడున్నారు. ఇంకోటి ఏంటంటే ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తా ఉన్నారు. దాదాపు ఉద్యమంలో 1,200 మంది అమరులు అయ్యారని చెప్పి కూడా సాక్షాత్తు సీఎం కేసీఆర్
అసెంబ్లీలో ఆన్ రికార్డ్ గా ప్రకటించడం జరిగింది. కానీ అమరవీరులకు మాత్రం దాదాపు 500 నుంచి 600 మందికి కూడా సహాయం చేయలేదు. మరి మిగిలిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళ అడ్రస్ ప్రభుత్వానికి ఎందుకు దొరకట్లేదని చెప్పి కూడా అంటున్నారు. అయితే ప్రభుత్వం నుంచి వస్తున్న స్పందన దానికి రిప్లై ఏమంటున్నారంటే, వీళ్ళందరూ కూడా అప్పుడు ఉద్యమంలో చనిపోయినటువంటి రికార్డు ఆన్ రికార్డ్ ఎలా ఉంది, ఎఫ్ఐఆర్ ఎలా ఉంది, దాని ప్రకారమే మేమైతే ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తున్నాము. ఇందులో భాగంగానే మనం చూసుకోవచ్చు, మలిదశ తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కూడా అందులో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇస్తారని చెప్పి కూడా విస్తృతంగా ప్రచారం అయితే అవుతా ఉంది. సో అది ఈ రోజు కేటీఆర్ చూసుకున్నట్లయితే తెలంగాణ రావడానికి గల ముఖ్య కారణం విద్యార్థులు చాలా మంది, దాదాపు 1350 దాదాపు ఆ సంఖ్యలో వాళ్ళు అమరులయ్యారు. సో ఈ విద్యార్థులు ఎంతమంది అయితే అమరులయ్యారో 1350 మందిలో దాదాపు చూసుకున్నట్లయితే 800 మందికే న్యాయం జరిగింది అని మనకు తెలుస్తోంది. మిగిలిన వాళ్ళకి దాదాపు 500-600 నియర్పై వాళ్ళ వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు కాబట్టి వాళ్ళకి న్యాయం జరగలేదు అని అయితే కేసీఆర్ తెలుపుతున్నారు. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎవరైతే న్యాయం జరగలేదు అని ప్రతిపక్షాలు అయితే గట్టిగా ఆరోపిస్తున్నాయి, వాళ్ళ గళాన్ని అయితే వినిపిస్తున్నాయి. సో ఈ పర్టికులర్గా ఈ రోజు అమరుల స్మారక దినోత్సవం రోజున వాళ్ళకి న్యాయం జరగలేదు కాబట్టి ప్రతిపక్షాలు కూడా గట్టిగా ఆరోపిస్తున్నాయి. సో అధికార పక్షానికి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు ఏమన్నా వ్యతిరేకత దీని నుంచి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? ఖచ్చితంగా వరుణ్, ఈ అంశంలో అయితే విద్యార్థులకు ఏదైతే అమరులయ్యారో ఈ అమరవీరులకు సరైన సహాయం అందించలేననేది కూడా సో అమరవీరుల కుటుంబాల్లో కూడా బలంగా ఉంది. సో మన గతంలో చూస్తున్నట్టయితే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కూడా చేయడం జరిగింది. ఎవరైతే అమరవీరులు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు, కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ చేతికి ఎదిగి వచ్చిన కుమారులను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, సో భర్తలను కోల్పోయిన భార్యలు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా సో మన గతంలో చూస్తున్నట్టయితే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కూడా నిర్వహించారు, మమ్మల్ని ఆదుకోవాలి. సో ఇది కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది. అప్పుడు కేసీఆర్ ఏమన్నారంటే ప్రతి కుటుంబంలో కూడా ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం చేస్తాం, కుటుంబంలో ఒకటి గవర్నమెంట్ ఇస్తాము, సో వాళ్ళకి 3 ఎకరాల జాగా కూడా ఇస్తాము, డబుల్ బెడ్రూమ్ ఇస్తాము అని చెప్పి కూడా హామీలు ఇచ్చారు. ఒక్క హామీ కూడా మాకు ఇవ్వలేదు, అసలు పట్టించుకోవడం లేదు. తెలంగాణ వచ్చిందా ఉంటుందని చెప్పి కూడా మేము అనుకోలేదని చెప్పి కూడా చాలా మంది అయితే వాళ్ళ యొక్క బాధను అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మరి ఈ రోజు చాలా మంది ఏం చెప్తున్నారంటే, రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు, ఈ రోజు సీఎం కేసీఆర్ సో అమరవీరుల కుటుంబాలకు కూడా ఏదైనా కొత్త ప్రకటన సీఎం కేసీఆర్ నోటి కూడా అవకాశంగా ఉంది. మరో విషయం ఏంటంటే, ఎన్నికలు కూడా దగ్గరకు వస్తున్నాయి కాబట్టి సో అమరవీరుల కుటుంబాలకు కూడా ఈ రోజు ఏదైనా ఒక కేసీఆర్ నోటి నుంచి ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది అని కూడా ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ అమరవీరులకైతే పూర్తి స్థాయి సాయం అయితే అందలేదని చెప్పి కూడా ప్రతిపక్షాలతో పాటు అమరవీరుల కుటుంబ సభ్యులు కూడా చెప్తా ఉన్నారు. సో దీన్ని కూడా ప్రభుత్వం ఓవర్కమ్ చేయడానికి కూడా పథకాలు చేస్తున్న సో చాలా మంది అయితే విశ్లేషిస్తా ఉన్నారు. మొత్తానికి చెప్పేది ఏంటంటే, ఈ రానున్న 6 నెలల్లో ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఏ ఒక్క ప్రతి ప్రజల్లో కూడా వ్యతిరేకత లేకుండా కూడా ఏదో చూసుకుంటా ఉంది. అంటే ఏ వర్గాల్లో మనం ఇప్పటికే ఉన్నాము, దాదాపు విద్యార్థుల్లో గానీ యువకుల్లో గానీ కొంచెం అసంతృప్తి ఉందని చెప్పి కూడా కేసీఆర్ కి అయితే సో ఇప్పటికే నివేదిక వెళ్ళింది. సో ఈ దశాబ్ది ఉత్సవాల అనంతరం యువకులకు, విద్యార్థులకు సో చేరువయ్యే విధంగా కూడా సో ఒక కార్యక్రమాన్ని ఒక ప్రణాళిక కూడా రూపొందించారు. ఇప్పటికే సిద్ధమైంది అని చెప్పి కూడా రంగవరం నుంచి కూడా మనకైతే సమాచారం అంతా ఉంది. సో దాదాపు ఇంకొక 2-3 రోజుల్లోనే దాదాపు సో మళ్ళీ ఒక కొత్త ప్రణాళికతోటి ప్రజల్లోకి వెళ్లే ఎమ్మెల్యేలు గానీ, ప్రజా ప్రతినిధులు గానీ, అధికారులు గానీ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకువెళ్లే విధంగా సో ఉండే రకంగా కూడా కార్యాచరణ సిద్ధం చేశారు. సో దాని యొక్క అమలు కూడా 2-3 రోజుల్లో ఉంటుందని చెప్పి కూడా చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ ప్రభుత్వం కూడా చూస్తా ఉంది, ప్రభుత్వ వ్యతిరేకత లేకుండా చూస్తా ఉంది. అందులో భాగంగానే ఇటీవల కూడా కేసీఆర్ ప్రకటించారు, ఎవరైతే డబుల్ బెడ్రూమ్ అందరికీ రాలేదు కాబట్టి 3 లక్షల సొంత జాగా ఉంటే 3 లక్షల ఆర్థిక సాయం కూడా చేస్తామన్నారు. సో ఆ గృహలక్ష్మి పథకం కూడా సో అది ఈ నెలలోనే దాదాపు సో అది కూడా అమలులో కానుందని కూడా చెప్తా ఉన్నారు. అదే విధంగా పెన్షన్లు కూడా సో మనం చూస్తున్నట్టు దివ్యాంగులకు ఇచ్చే 3016 రూపాయలు 4016 చేయడం జరిగింది. అంటే ప్రతిపక్షాలకు ఎక్కడా కూడా అవకాశం లేకుండా ఖచ్చితంగా సో మళ్ళీ హ్యాట్రిక్ కొట్టే విధంగా కూడా సో ఈ యొక్క పథకాలన్నీ కూడా రూపొందిస్తా ఉన్నారు. సో అదే విధంగా కూడా ప్రజలకు వెళ్తున్నారు. అంటే నాడు నేను అనే దాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. తెలంగాణ రాకముందుకు ఎలా ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది, సో ఏ రంగాల్లో మనం ఎంత అభివృద్ధి చెందమని చెప్పి కూడా లెక్కలతో సహా కూడా అందరూ కూడా వర్గాల్లో ఏకరువు పెడతా ఉన్నారు. ముఖ్యంగా సంక్షేమ పథకాలను కూడా బాగా పరిస్థితి ఉంది. పెన్షన్లు గానీ, ఈ రైతు బంధు గానీ, రైతు బీమా గానీ వీటిని బాగా చెప్తా ఉన్నారు, ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. సో దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే, ఖచ్చితంగా ఇంకా ఇలాంటి పథకాలు కూడా మరిన్ని ప్రవేశపెట్టే ఆలోచనలు ఉన్నట్టుగా కూడా ఆలోచనలు ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది వరుణ్.